నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిల విజయోత్సవ కార్యక్రమం. గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తిరుమల శెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం. ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము చేసిన లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజాక్షేత్రంలోనే ఉంటా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ప్రజల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. కొత్తపట్నం ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా వాకాడు నెల్లిపొడి వెంకటరెడ్డిపాలెం గ్రామంలో మండల తెదేపా అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిల విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 164 సీట్లు గెలిచిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ ని 20,000 పైగా మెజార్టీతో గెలిపించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు బీజేపీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, దోసకాల కృష్ణమూర్తి, సన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి, కొండారెడ్డి, నందగోపాల్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, అరమడక చరణ్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు వల్లి ప్రసాద్, రుద్రకోట రామచంద్రయ్య, షేక్ రహమతుల్లా, కోటయ్య, పోలయ్య, తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయరెడ్డి నాయకత్వం, విజయరెడ్డి నాయకత్వం, విజయరెడ్డి నాయకత్వం. కవర్ ఆడుతుంది, కవర్ ఆడుతుంది. చూడు ఏసి మా సైడ్ ఇస్తే అదేం కాదు కానీ
నేను తినిపించాను అన్న ముందుకు రమ్మన్నా ముందుకండి రా ఎట్లా పెట్టావు ఇంత పెద్ద ఎత్తున మనకు ఓట్లు వేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. కాడులో తెలుగుదేశం పార్టీ లేని పరిస్థితిలో నిర్వీర్యమైపోయి అంతా అవతల వైసీపీ పార్టీలో టైంలో 2 నెలల ముందు అవిరాళంగా కృషి చేసి రాత్రి పొగులు నిద్రపోకుండా విజయశేఖర్ రెడ్డి ఇంత దూరం తీసుకొచ్చినందుకు ముందు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత రెండోది వచ్చి మీరందరికీ ఓట్లు వేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మూడో పాయింట్, మీరందరికి కూడా ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే విజయశేఖర్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టడం. ఆయన ఏం కావాల్సిందా ఏది అవసరమైనా కూడా ఆయన అందుబాటులో ఉంటారు మీకు తెలియజేస్తారు. ఇదే మాదిరి 5 సంవత్సరాలు కూడా మీరు కంటిన్యూ అయ్యి విజయశేఖర్ రెడ్డికి సహకారాలు అందించవలసిందిగా భావిస్తున్నాం. మేమందరం కూడా ఆయనతో కూడా ఉండి మీరందరికీ సపోర్ట్గా వెన్నుదన్నుగా నిలబడతాము. ఏ అవసరం వచ్చినా ఆయన లేకపోయినా నా దగ్గర రావచ్చు, ఆయన నుండి ఆయన దగ్గర రావచ్చు. మాకు శక్తి వంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు మీకు అందరికీ సహాయ సహకారాలు, డెవలప్మెంట్లు కానీ, హౌసెస్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి మనకు వచ్చేటి అవన్నీ మనకు చేసిన వాళ్ళందరికీ తప్పనిసరిగా చేస్తాం. వాకాడు మండలంలో ఈ రోజున మనం చాలా మెజారిటీని తగ్గించి 500తో మనం ఈ రోజు వాకాడు మండలం తెచ్చామంటే ఆ ఘనత మన విజయ్ అన్నది, మన పురుషోత్తం అనేది, మన నందగోపాల్ అన్నది, మన ప్రసాద్ రెడ్డి గారిది, వీళ్ళందరూ కలిసి చేస్తేనే మనం చాలా కష్టపడి జనార్దన్ అన్న అయితేమి, హరీష్ అన్న అయితేమి, మన దూరాపట్నం కృష్ణమూర్తి అన్న అయితేమి, మదన్ అయితేమి అందరూ కలిసి మనం కష్టపడి చేస్తేనే ఈ రోజు వాకాడు ఈ లెవెల్కి వచ్చింది. అన్న చెప్పినట్టు ఇంతవరకు వాకాడు మండలంలో మనకు అసలు టీడీపీ నాయకులు అనే వాళ్ళు లేకుండా కనుమరుగైపోయిన టైంలో మన విజయలన్న పూసుకొని ముందుకు వచ్చి పాత నాయకులందరినీ కలుపుకొని మళ్ళీ ఒక యోజన అంతా తీసుకొచ్చి యువతకు ఒక పూర్తిగా నిలబడి అందరినీ ముందుకు ఫోర్స్ చేసి ఒక డెవలప్మెంట్ తెచ్చి మన సునీలన్న మళ్ళీ గెలుచుకున్నట్టు చేశాడు. ఆల్రెడీ ఈ వాకాడులో మీకు తెలియని ఏమీ లేదు, మీరు రోడ్లు కానీ ఇల్లు కానీ మొత్తం సునీలన్న ఉన్నప్పుడు చేసుకున్నట్టుమే. ఈసారి మళ్ళీ ఇట్లన్నిటికీ మనం పరిష్కారం చేసుకుంటాం. పరిష్కారం అనగా మన హరిజన వార్డులో నీళ్ళు లేవు, ఆ మూల నీళ్ళు రావట్లేదు ఎవరికి. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కొత్త కట్టిన కాలనీలో కరెంట్ లేదు. ఒక ఆమె దీపం పెట్టుకుని వచ్చింది నా కాడికి, అయ్యా కరెంట్ లేదయా అంటే విజిలెన్స్ చెప్తే పార్టీ రాగానే పోయి చేపిద్దాం అన్నాడు. రేపు పొద్దు నుంచి పోయి ఏ పనులు చేయాలో అన్ని పనులు చూసుకుని అన్ని పనులు ఇంక నుంచి గెలిచిన తర్వాత కూడా తిరిగి పనులు చేసే నాయకుడు విజయ్ రెడ్డి. ఆ పనులన్నీ పూర్తి చేసి మీ వాకాడిని ఒక స్టేజ్లో పెడతారని చెప్పి అందరికీ ముందుగానే మనం ఇచ్చుకుంటున్నా. అది నిలబెట్టి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సాధించిన భారీ విజయంతో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని రెడ్డిగారి దిబ్బ కాలనీలో గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తిరుమల శెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది కనీ విని ఎరగని రీతిలో విజయం వచ్చిందని, గూడూరు నియోజకవర్గంలో పాషం సునీల్ కుమార్కి ఇంతటి విజయం ఇచ్చిన వాకాడు ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, నందగోపాల్ రెడ్డి, గూడూరు బీజేపీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, సన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, అరమడక చరణ్ రెడ్డి, దామ విజయకుమార్, షేక్ రహమతుల్లా, కోటయ్య, పోలయ్య, తెదేప నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని టీడీపీ నాయకులను కానీ కూటమి సభ్యులను పురుషోత్తం రెడ్డి బీజేపీ ఎన్నికలను కానీ అదేవిధంగా కూటమి సభ్యులందరినీ పిలిచి భాగస్వాములు చేసినందుకు విజయ్కి అదేవిధంగా కోటేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ అరాచక పాలన పోయినందుకు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా సంతోషంగా ఈరోజు సంబరాలు చేసుకున్నారు. ఈ రాక్షస పాలన పోయిందానికి దీంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒకటిగా కలిపి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మరీ విజయ్కి కోటికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గం 2024 ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయశ్రీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య వారి స్పందన వినిపించారు. ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడమే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. అలాగే గడిచిన 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు నిరాకరించారో అర్థం కావడం లేదని, అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము చేసిన లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజాక్షేత్రంలోనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మీడియాకు తెలియజేశారు. మండల అధ్యక్షులు ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తూ ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను. ఆయన అడుగుజాడల్లో పెద్దలందరూ అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తాను, అందరికీ మంచి పేరు తెచ్చుకుంటానని, శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను ఆశీర్వదించారు. ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే ప్రజాసేవ చేస్తాను. గ్రామాలని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను. నేను 2.5 నెలలుగా ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య, అలాగే ఇళ్ళు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్నీ ఇప్పుడన్నీ పాడైపోయాయి. ఈ 10 సంవత్సరాలుగా ఎలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని పేదరికాన్ని కొలమానంగా పెట్టుకొని అందించమన్నారు, అందించాం. మరి ప్రజలు మాకు ఈరోజు అధికారం ఇవ్వలేదు. ప్రజాతీర్పు వేరే విధంగా ఉంది. మరి దానికి ఎందుకు ఇలా జరిగిందో మేము కూడా బేరేజ్ వేసుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు ప్రజాతీర్పు వ్యతిరేకంగా ఉంది, ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే హాస్పిటల్ డెవలప్ చేయడం అభివృద్ధి కార్యక్రమే, సచివాలయాలు పెట్టడం అభివృద్ధి కార్యక్రమే, స్కూల్స్ డెవలప్ చేయడం అభివృద్ధి కార్యక్రమాలే, ఆర్బీకేలు, సచివాలయం ఇవి కూడా అభివృద్ధి కార్యక్రమాలే. అయినా కూడా ప్రజా తీర్పు ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందో చర్చించుకోవాలి. పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు, అందరూ ఈరోజు కూర్చొని మరి నిర్ణయిస్తారు. ఎక్కడ పొరపాట్లు జరిగినాయో తెలుసుకుంటారు. మళ్ళీ ప్రజల అభిష్టం ప్రకారం పనిచేయడానికి ప్రయత్నిస్తారు.
ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిరాకరించడాన్ని కారణాలు అంతుపట్టడం లేదని, అయినప్పటికీ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తున్నట్లుగా కోట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొత్తపట్నం ఉప సర్పంచ్ ఉప్పల్ ప్రసాద్ గౌడ్ అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ప్రసాద్ గౌడ్ నూతనంగా గెలుపొందిన గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కొత్తపట్నం పంచాయతీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా అడుగులు వేయాలని, ఓటమి చెందినప్పటికీ ప్రజల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మన యొక్క నూతన గూడూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ గారికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా మన యొక్క తిరుపతి పార్లమెంటు సభ్యులైనటువంటి మద్దెల గురుమూర్తి గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో వీళ్ళిద్దరూ కూడా గెలిచారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిపోయేటువంటి టీడీపీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా మత్స్యకారులు అనేటువంటి మా యొక్క సోదరులు ఏదైతే మా యొక్క బకింగ్హామ్ కెనాల్ దగ్గర ఉన్నటువంటి ఎస్కేప్ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ బ్రిడ్జికి అన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఈ ఫండ్స్ అన్నీ కూడా దానికి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అది రీషెడ్యూల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క తాజా ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్యే గారు నేను చొరవ చూపి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా మత్స్యకారులు అది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క గోవిందపల్లి, కొత్తపట్నం, అదేవిధంగా వావెలిదొరువు ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ఈ కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరి యొక్క అభిమతం మేరకు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూడాలని, అలాంటి పక్షంలో మేము వాళ్ళందరి యొక్క పక్షాన్ని నిలబడి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం అందరం కూడా చూసాం. కానీ ఎందుకనో ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ముగ్గురు ఏకదాటిన ఒక కూటమిగా ఏర్పడటం వల్ల ఈరోజు ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది. అంతే తప్ప మన యొక్క జగనన్న యొక్క ఓట్లు కానీ జగనన్న యొక్క విధానం కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండుందని నేను కోరుకుంటున్నాను. కానీ ఏదేమైనా సరే ఈ యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఈ యొక్క తీర్పు అనేది మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈ యొక్క రాజకీయంలో ఎప్పుడు కూడా ఓటమి అనేది, అదేవిధంగా విజయం అనేది అది రెండు కూడా సర్వసాధారణం. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ నూతన ప్రభుత్వంలో ఏర్పడేటువంటి విధానంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిరుద్యోగులకు 3,000, అదేవిధంగా మన యొక్క మహిళలకు బస్సు, అదేవిధంగా వాళ్ళకి ఫ్రీ సిలిండర్స్, అదేవిధంగా ప్రతి నెల కూడా మహిళలకు 1,500 రూపాయలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మన యొక్క నూతన ముఖ్యమంత్రి వర్యులు ఏర్పడిపోయేటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసి చెప్తున్నారు. కాబట్టి మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా తూచే తప్పకుండా చేస్తారని, అదేవిధంగా మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మా యొక్క పంచాయతీలో ఎలాంటి కార్యక్రమాలని మా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము ఎక్కడ కూడా వాటిని ఇబ్బంది లేకుండా స్వాగతించి ఈ యొక్క మా పంచాయతీలో నేను ఒక ఉప సర్పంచ్గా దీన్ని మేము స్వాగతించి మా పంచాయతీ ప్రజల యొక్క డెవలప్మెంట్ మేము కోరుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో, ఎందుకంటే నేను ఈ యొక్క మీడియా మిత్రులకు ఈ యొక్క రూపంలో ఎందుకు వచ్చానంటే మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటూ ఏదో జగన్మోహన్ గారు రానటువంటి టైంలో మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను తెలియజేసేది అంటే ఈరోజు మనకు మన యొక్క తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ మన యొక్క మేరీకి మురళన్న ఉన్నారు, అదేవిధంగా మన నాయకులు పెద్దలు శ్రీ వేర్నాడు శాంబరాడు గారు మన యొక్క అన్నదండలతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు అండగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి మన యొక్క ఏరియాలో క్రిస్టిటీ ఏర్పడుతుంది. ఆ క్రిస్టిటీ ఏర్పడేటువంటి ఒక విధానంలో మన ఈ యొక్క నాయకులందరూ కూడా మనకు వెన్నుదన్నుగా ఉంటారు. ఎవరికి కూడా ఈ యొక్క భూమిని నష్టపోయేటువంటి విధానంలో వాళ్ళందరూ కూడా పరిష్కరించే విధంగా మేమైతే వారిని ప్రభుత్వాన్ని మేము అర్థిస్తాం, అభ్యర్థిస్తాం.
ఫస్ట్ మొదటగా వాళ్ళు వినకపోతే మా యొక్క నిరసన తెలిపినా సరే మా అందరికి కూడా మా రైతులందరికీ కూడా వాళ్ళకి అన్ని నష్టపరిహారాలు కానీ వాళ్ళ యొక్క ఆమోదంతోనే మంచి పరిశ్రమలు వచ్చే విధంగా మేమైతే వెన్నుదోనుగా ఉంటామని చెప్పి మా కొత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మా మత్స్యకార సోదరులకు 20,000 రూపాయలు భరోసా మత్స్యకార భరోసా ఇస్తా అని చెప్పి మన యొక్క నూతన ముఖ్యమంత్రి వర్యులు కాబోతున్న ముఖ్యమంత్రి వర్యులు ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. ఇవన్నీ కూడా మా పంచాయతీ ప్రజలకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ నివాసంలో గూడూరు పట్టణానికి చెందిన ప్రజలు మరియు టీడీపీ నాయకులు సునీల్ కుమార్ అభిమానులు పెద్ద సంఖ్యలో సునీల్ కుమార్ కు అభినందన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాషన్ సునీల్ కుమార్ 20,000కు పైబడి మెజారిటీతో ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్పై విజయం సాధించారు. దీంతో పట్టణ పరిధిలోని పాషన్ సునీల్ కుమార్ అభిమానులు స్థానికులు సునీల్ కుమార్ నివాసంలో ఆయన్ను కలిసి శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందన తెలుపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. వాళ్ళకే ఓల్డ్ ఓకే 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 సెల్ఫీలు అదే ఉండి చూడు ఓకే అదే
టైం లేదు టైం లేదు. చూడండి ఒకసారి. ఓకే 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 అన్న. ఓకేనా ఓకేనా వచ్చాడన్నా. సరే తమ్ముడు తీసుకోండి ఫోటో తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిల విజయోత్సవ కార్యక్రమం. గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తిరుమల శెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం. ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము చేసిన లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజాక్షేత్రంలోనే ఉంటా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ప్రజల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్నది. కొత్తపట్నం ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.